తొమ్మిదికి ఒక విశేషం ఉంటుంది. 9 ఒకట్లో 9, 9 2 18, 8 1 9 కాదు, 9 3 27, 7 2 9, 9 4 36, 3 6 9, 9 5 45, 4 5 9, 9 6 54, 5 4 9, 9 7 63, 6 3 9. 9ని ఏం చేసినా 9, రాముడిని ఏం చేసినా ధర్మమే. ఆయన సంతోషం దేనికో తెలుసా? నేను ధర్మం పాటించానా లేదా అంతే. రాముడు ఏడవడం, రాముడు ఏడిస్తే ధర్మం కోసమే ఏడుస్తాడు. అందుకే ఇన్ని తెలుసున్నా తండ్రి గారు చచ్చిపోయారంటే మెట్ట వేదాంతం చెప్పి పక్కన నించోలేదు. తండ్రి చచ్చిపోయాడా అని భోరుని ఏడ్చాడు. అది కొడుకు కర్తవ్యం. సహజమండి, ప్రాణులు వెళ్ళిపోతారు అన్నాడు అనుకోండి, రామాయణం చదవమని నేనే చెప్పను. కొడుకుగా తండ్రి వెళ్ళిపోయాడు అంటే ఏడవకపోతే ఇంకా ఆ మనిషి జన్మకు అర్థమేముందండి? ఇంకా రాముడు ఈ తప్పు నా వల్ల జరిగిందని ఎప్పుడు ఏడుస్తాడంటే తను ధర్మం చేయడంలో ఎప్పుడైనా విస్మరణ పొందితే. ఇది రాముడంటే. రాముడు నిత్య సంతోషి. ఎందుకని అంటే ఆయన సంతోషం అంతా ధర్మాన్ని బట్టి ఉంటుంది. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అంటాడు మారీచుడు. రాముడు అంటే రాశీభూతమైనటువంటి ధర్మం. నేను భగవంతుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలా ఆ దేశమునందు ఆ కాలమునందు నేను చేస్తున్నానా చెయ్యట్లేదా? నేను అలా చేసి ఉండకపోతే ఏడవాలి. నేను అలాగే చేస్తే ఏడవలసిన అవసరం లేదు. నేను చేసిన ధర్మం నన్ను కాపాడుతుంది. ధర్మము విడిచిపెట్టేసేటట్టుగా చేస్తుంది ఇతర కర్మాలని. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను తాడు తెచ్చి ఇలా చుట్టాను అనుకోండి, ఏం చేశాను? కట్టేశాను. ఇలా అన్నాను అనుకోండి, ఏం చేశాను? ఇప్పేశాను. ఒక కర్మ రాగద్వేషాలతో చేస్తే కట్టేస్తుంది, ఇంకో కర్మ ధర్మంతో చేస్తే విప్పేస్తుంది. ధార్మికమైన కర్మ విప్పేస్తుంది, శాస్త్రీయమైన కర్మ విప్పేస్తుంది. దానికి ఏ మార్గములు పట్టుకోవాలి, మనసులో ఏవి ఉంచుకోవాలో చెప్తున్నారు శాస్త్రంలో. ఈ మార్గాలు పట్టుకో, నువ్వు విడిపోతుంటావు. ఇప్పే కర్మపాశములన్నీ విడిపోతుంటాయి. కర్మపాశములన్నీ విడిపోతే పాశం పోయిందనుకోండి, పశుత్వం పోయింది. మెడలోంచి పాశం పోయిందనుకోండి, ఇక పశువు కాదు. పాశము చేత బంధింపబడినదేదో అది పశువు. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చిట్ట చివరిలో మాట అంటారు, చిరంజీవన్నీ వక్షపిత పశు పాశవ్యతికర పరానందాభిజ్ఞం రసయతి రసం తద్భజనవాన్ అన్నారు. భక్తితో కర్మాచరణము ధార్మికంగా చెయ్యగా పాశములు పోతాయి. ఆ కర్మపాశములు విడిచిపెట్టేస్తే జ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞానమే మోక్షమునకు కారణమవుతుంది. అప్పుడు మీరు నన్ను ఒక మాట అడగచ్చు, మరి సంచితం ఏమైపోతుందండి? దగ్ధం అయిపోతుంది. ఎంత పెద్ద దూది పర్వతం అయితే మాత్రం ఓ నిప్పు నెరుసు పడితే చాలదా కాలిపోవడానికి? జ్ఞానము కలగగానే సంచితము దగ్ధమవుతుంది. దగ్ధమైపోగానే ఇక మళ్ళీ అనుభవించడానికి కర్మ లేదు. కాబట్టి ఆయన మోక్షాన్ని పొందుతాడు. కర్మకి విరుగుడు కర్మలోనే ఉంది. కాబట్టి శాస్త్రీయమైన కర్మ చెయ్యి, పుణ్యకర్మ చెయ్యనన్న మాట అనకు. కర్మ చెయ్యకుండా ఉండకు. చేసేటప్పుడు భక్తితో చెయ్యి, ఒక మార్గం. కర్మఫల ప్రదాత ఈశ్వరుడన్న విషయాన్ని జ్ఞప్తిలో పెట్టుకుని చెయ్యి, ఒక మార్గం. కాదు, ఇంకొక మార్గం, కర్మాచరణము చేసేటప్పుడు కేవలముగా కర్తవ్యతా దృష్టితో చెయ్యి, ఒక మార్గం. కాదు, నేను ఒక పటకారం అనుకుని చెయ్యి, ఒక మార్గం. అప్పుడు సంగము లేదు. చూడండి, పటకార అని ఒకటి ఉంటుంది, దాని పేరే పటకార. ఎందుకు దానికి పటకార అని పేరంటే అది రెండింటికి పట్టుకుంటుంది. ఒకటి అది పట్టుకుంటుంది, రెండు అది పట్టబడుతుంది. దాన్ని పట్టుకుంటే కానీ అది ఇంకో దాన్ని పట్టుకోదు. అందుకే దానికి పటకారని పేరు. మా ఇంట్లో పటకారం ఉందండి, మా ఇంట్లో మీ ఇంట్లో లేదేంటి? అదేనా కోహినూరు వజ్రమా? దాన్ని తీసుకెళ్ళి అరుగు మీద పెట్టాను అనుకోండి, అది ఎవరిని పట్టుకోదు. అది తేలు కాదు, జెర్రీ కాదు వచ్చి పట్టుకోవడానికి, పీత కాదు, జలక్ కాదు, అలా పడు ఉంటుంది. నేను వెళ్ళి పైన పట్టుకున్నాను అనుకోండి, ఇలా విప్పాను అనుకోండి, నోరు తెరుస్తుంది. పాలగిన్నె దగ్గర పెట్టి ఇలా మూసాను అనుకోండి, పట్టుకుంటుంది. ఇప్పుడు అది పట్టుకుంది కదా అని నేను వదిలేశాను అనుకోండి, దింపుతుంది గిన్నెని, అది ఊడి పడిపోతుంది. పైన నేను పట్టుకున్నాను అనుకోండి, కిందది గిన్నె అట్టుకుంటుంది. నేను దాన్ని పట్టుకుని ఇలా తీసుకొచ్చి అరుగు మీద పెట్టేసిన తర్వాత ఇంకా పట్టుకునే ఉన్నాను అనుకోండి, అది పట్టుకునే ఉంటుంది. నేను లాగేశాను అనుకోండి, గిన్నె పడిపోతుంది. నేను గిన్నె అరుగు మీద పెట్టేశాను కాబట్టి వదిలేశాను అనుకోండి, అది వదిలేస్తుంది. నేను పట్టుకుంటే పట్టుకుంటుంది, నేను పట్టు వదిలేస్తే తాను పట్టు వదిలేస్తాను. నేను ఈశ్వరుడి చేతిలో పటకారని అనుకున్నాను అనుకోండి, నాకు ఆ కర్మను అది కాదు. కానీ పటకారగా మిగిలే కర్మలే నువ్వు చెయ్యాలి. ఆయన చెయ్యొద్దన్న పనులు చేసి నేను పటకారని అనకూడదు. అప్పుడు నువ్వు పటకార కావు. పటకారతో పాలగిన్ని దింపగలవేమో కానీ పటకార పట్టుకొచ్చి ఆ కుంది పట్టుకుంటానన్నాను అనుకోండి, దాని నోరు ఎలా సరిపోతుంది?
ఈశ్వరుడు వద్దన్న పని చేసి ఆయన చేయించాడండి అంటే అదో మెట్ట వేదాంతం. ఆయన చెయ్యమన్న పని చేయడానికి, ఆయన వద్దన్న పని చెయ్యకుండా ఉండడానికి వాడుకోవాలి. అప్పుడు నేను ఈశ్వరుడి చేతి పనిముట్టుని, నా స్వాతంత్రం లేదు. అది పరమభక్తి. అందుకే పలికెటిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాథ పలుకగనేలా. ఈ మైకుకేం కర్తృత్వం ఉంది? నాకు దండేశారు, ఎందుకని? నేను ఉపన్యాసం చెప్పాను కనుక. మరి పాపం నీ చెప్పిన ఉపన్యాసం గట్టిగా మీ అందరికీ వినపడేటట్టుగా ఇది చేసింది కదా, దీనికేది దండ? అంటే దీనికి దండ ఉండదు, అది నా చేతి పటకార, నీ చెప్పింది అది చెప్తుంది. అంతేగాని నేను కర్మ పునర్జన్మ చెప్తానంటే కుదరదండి, నేను సుందరకాండ చెప్తానంటుంది ఏంటిది? చెప్పదు. నేనేం చెప్తే అది చెప్తుంది. నేనేమీ చెప్పలేదనుకోండి, అది మౌనంగా ఉంటుంది. ఉండండి మధ్యలో పాప ఆయనకు కొంచెం బడలిగ్గా ఉంది, నేను చెప్తాను కాసేపు అందం. నాకు అది పనిముట్టు, నేను ఈశ్వరుడికి పనిముట్టు. ఆయన నా చేత చేయిస్తూ ఉంటాడు. నేను చేసేవి సత్కర్మలు, అందుకని నేను ఎప్పటికీ ఆయన చేతి పటకారని. పైన ఆయన పట్టుకున్నాడు, నేను ఇది పట్టుకున్నాను కర్మని. ఇప్పుడు పటకారకు ఏమైనా సంఘం ఉందా? ఆ పై పట్టు వదిలేస్తే కింద పట్టు వదిలేస్తుంది. కాబట్టి దానికి కర్తృత్వం ఏది? నేను పట్టుకున్నానడానికి దానికి పేరుకి పటకార. పైన పట్టుంటే కింద పట్టుకుంటుంది, పైన పట్టు లేకపోతే కింద పట్టుకుంటుంది. నేను పటకార, పైన వాడు పట్టుకుంటే కింద నేను పట్టుకుంటాను. లోపల నుంచి వాడు పలికిస్తే నేను పలుకుతాను, వాడు పలకడం ఆపేస్తే నేను ఆపేస్తాను. నీ చేత పలికించాను అని ఇక్కడ డొక్క నిప్పెట్టింది అనుకోండి, ఏం చేస్తాను? అయిపోవాలా? వాడు అనుగ్రహించాడు. వాడు ఏ డొక్క నిప్పి పెట్టకుండా విషయాలన్నీ జ్ఞాపకానికి వచ్చినటువంటి విషయాలన్నింటినీ కూడా వాక్యములుగా మార్చి మీకందరికీ అర్థమయ్యేటట్టు మాట్లాడడానికి కావలసినటువంటి శక్తిని ప్రచోదనం చేస్తున్నాడు కాబట్టి మాట్లాడుతున్నాను. వాడు అలా అనుగ్రహించకపోతే ఎలా మాట్లాడతాను? నా మూలాధార చక్రం దగ్గర కదిలినటువంటి వాయువు పైకొచ్చి బ్రహ్మరంధ్రం దగ్గరికి వెళ్ళి బ్రహ్మరంధ్రం గుండా బయటికి వెళ్ళిపోవడానికి మార్గం లేక వెనక్కి తోసివేయబడితే, నా నోట్లోకి వస్తే నా మనసులో పుట్టినటువంటి భావానికి అనుగుణంగా నా నోట్లో నాలిక కదిలితే, నా నాలిక కదిలి ఆ లోపల ఉన్నటువంటి గాలిని నొక్కితే, నొక్కబడినటువంటి గాలి సొట్టలు పడి అక్షరములుగా మారి అక్షరములు పదములై పదములు వాక్యములై నాలో ఉన్న భావాన్ని పట్టుకుని నా నోట్లోంచి బయటకు వచ్చి ఇంటిలోకి ప్రవేశించి పెద్ద శబ్దంతో వచ్చి మీ చెవుల గుండా మీలోకి వెడితే నాలో ఉన్న భావములు మీలో ఉన్న భావములు అయ్యాయి. ఇదంతా చేస్తున్నవాడెవరు? పైనున్న పటకార కిందనున్న దాన్ని పట్టుకుంటోంది. సభాభ్య సభాపతిభ్యశ్చ మౌనమౌనమో అని సభలో ఆధ్యక్షం వహించిన వాడి భావం సభలో ఉన్న వారి భావం అయింది. మనం ఒక విషయాన్ని విన్నామన్న తృప్తితో మీరు వెడుతున్నారు, నాకు తెలిసిన విషయాన్ని చెప్పుకున్నానన్న తృప్తితో నేను వెడుతున్నాను. ఇందరి తృప్తికి కారణం ఎవరు? పటకార పైన పట్టుకున్నవాడు. ఆ పట్టు లేని నాడు కింద పట్లు లేవు. కాబట్టి మనం పటకార అన్న భావనతో నిలబడిపోయినప్పుడు పాలగిన్ని దింపిందా, కుక్కుడు పులుసు దింపిందా, పులుసుగిన్ని దింపిందా, చారుగిన్ని దింపిందా అన్నదంతా పటకారకి ఏం సంబంధం? చారుగిన్ని దింపారని దింపినవాడు అంటాడు పటకార అందం. కర్మ చేసి పటకారకంటానంటే కర్మ చేసి నాకంటాను. కాబట్టి పటకారగా మిగలగలవా? ఈశ్వరుడి చేతి ఉపకరణాన్ని నిలబడగలవా? నేను పటకార ఎన్నాళ్ళు వాడతాను? దానికి ఇలా కింద పట్టుకునేవి రెండు ఉంటాయి, అవి రెండు ఇలా అయిపోతున్నాయి అనుకోండి, నేను ఇంకా వాడతానా? దిక్కుమాల పటకారం మీద పడుతుంది, కిందన పక్కన పారేస్తాను. నేను ఏది పట్టుకోమన్నానో అది సరిగా పట్టుకోనప్పుడు ఆ పటకార నేను వాడిని. ఇంకా పాడైపోయిన పటకార. ఈశ్వరుడు ఏది పట్టుకోమన్నాడో అది మానేసి పట్టుకోవద్దన్నవన్నీ పట్టుకుంటుంటే పక్కన పారేస్తాడు. అప్పుడు పటకార కాదు, పాడైపోయిన పటకార. నేను పాడైపోయిన పటకార కాకూడదు, నేను పటకారనే కావాలి. అంటావా? ఈశ్వరుడి చేతి ఉపకరణంగా ఆయన చెప్పింది చేయడానికి మానసికంగా సిద్ధపడు. అది ఈశ్వరుడికి చెప్పు, ఆయన నిన్ను పటకారగా వాడుకుంటాడు. చెప్పింది త్రికరణ శుద్ధిగా చెప్పు, నోటితో చెప్పడం కాదు. ఇంతకన్నా ఇన్ని మార్గాలు చెప్పాలి? నేను కాదు, ఈశ్వరుడు ఇన్ని మార్గాలు చెప్పాడు. ఏ కర్మ వలన బంధింపబడ్డావో ఆ కర్మ వలననే విడుదలైపో. దాని చేత బంధనం ఉండదు, నిన్ను మళ్ళీ అనుభవించడానికి పుణ్యము ఉండదు. నిన్ను కాపాడతాను, ఇక పునర్జన్మ లేకుండా చేస్తాను. ప్రధానంగా కొన్ని కోట్ల జన్మల నుంచి మనకి ఆదేశాలు ఇచ్చి అదే పనిగా సంకల్ప వికల్ప సంఘాతమై మనని అనేకమైనటువంటి విషయ వస్తువుల వైపుకి లాగడానికి అలవాటు పడిపోయినటువంటి మనస్సు యొక్క వేగాన్ని నియంత్రించడానికి ప్రధానమైనటువంటి సాధనము కర్మ. ఎందుచేత అంటే దత్తాత్రేయుల వారు దాదాపు 24 మందిని గురువులుగా స్వీకరించారు ఆయన. అందులో ఇషుకృత్ అని ఒక గురువు. ఇషుకృత్ అంటే బాణములను తయారు చేసేటటువంటి వాడు. ఆయన బాణములు తయారు చేస్తున్నాడు. బాణం తయారు చేయడం అంత తేలికైనటువంటి విషయం కాదు.
ఆ ముందు ఉండేటటువంటి మొన ఎంత బరువు ఉంటుందో దానికి అనుగుణంగా వెనకాతల ఉండేటటువంటి ఊచ యొక్క బరువు ఉండాలి. ఈ రెండింటి యొక్క బరువులో సమతౌల్యం లేకపోతే దానికి ధనస్సుని సంధించి విడిచిపెట్టడం సాధ్యం కాదు. ఎంతో దృష్టి పెట్టి బాణాన్ని తయారు చేయాలి. ఆయన బాణాన్ని తయారు చేస్తున్నప్పుడు అటుగా వెళ్ళిపోతున్నటువంటి ఒక మహారాజు గుర్రం దిగి ఆయనని ఏదో ఒక విషయం గురించి సమాచారం అడిగాడు. ఫలానా లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇటువైపైనా వెళ్ళాలి అని. ఆ ఇషుకృత్ అంటే ఆ బాణములు తయారు చేసేవాడు మాట్లాడలేదు. మాట్లాడకుండా బాణాన్ని తయారు చేస్తూ ఉండిపోయాడు. బాణం తయారు చేయడం అయిపోయింది. ఇతను ఎటూ పలకట్లేదని రాజు కొద్ది దూరం వెళ్ళిపోయాడు. బాణం తయారు చేయడం అయిపోగానే అతను మళ్ళీ రాజుని పిలిచాడు. మహారాజా, ఇందాక నేను బాణాన్ని తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నాను. నా మనసు అక్కడ కేంద్రీకృతమైపోయి ఉంది. అప్పుడు నేను ఇతర విషయాల వైపు మనసుని విడిచిపెట్టడానికి సిద్ధంగా లేను. అందుకని మీరన్న మాట నేను వినలేదు. అన్యథా భావించకండి. నా వలన ఏమైనా ఉపకారం కావాలా అని అడిగాడు. ఫలానా చోటుకి దారి ఇది అని అడిగాడు. ఇది దారి అని చెప్పాడు. అంటే ఒక కర్మ చేసేటప్పుడు విత్సలవిడిగా తిరగడానికి అలవాటు పడిపోయినటువంటి మనసు నిగ్రహింపబడి ఆ పని మీద కేంద్రీకృతమైపోతుంది. అలా కేంద్రీకృతమైపోతే దాని యొక్క స్వేచ్ఛా గమనం కొంతవరకు పరిమితం అవుతుంది. అలా అది ఇష్టం వచ్చినట్టుగా తిరగకుండా ఉండడమే మనకి చేసేటటువంటి మహోపకారం. అందుచేతనే కర్మకి ప్రారంభంలో అంత గొప్ప స్థానం ఇవ్వబడింది. కర్మని మనసుని రెండింటినీ కలిపి కట్టి ఒకవైపుకి నడిపిస్తూ ఉంటారు. దానివల్ల మనసు శుద్ధమవుతూ ఉంటుంది. అసలు కర్మ చెయ్యలేదనుకోండి, ఈ లోకము నిలబడదు. నా గురించి నేను చేసేటటువంటి కర్మలు కొన్ని ఉంటాయి. నేను ఊపిరి తీయడం, నేను అన్నం తినడం, నేను పడుకోవడం, నేను నడవడం, నేను మాట్లాడడం, నేను వినడం, నేను చదువుకోవడం, నేను వ్రాయడం, ఇవి నా కొరకు నేను చేసుకునే కర్మలు కాదు. అసలు ఈ లోకమంతా నిలబడాలి అంటే అది కర్మ వలన మాత్రమే నిలబడుతుంది తప్ప అన్యథా వేరొక కార్యం వల్ల నిలబడదు. అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు ఒక మాట అంటాడు, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞాత్ కర్మ సముద్భవ అంటాడు. అసలు సమస్త ప్రాణులు పుట్టాలి అంటే దానికి కారణమేది? అన్నం. అన్నాద్భవంతి భూతాని. అందుకే అన్నము యొక్క సారమే ఈ శరీరం. ఈ శరీరానికి ఒక పేరుంది, అన్న వికారము అని పేరు. తిన్న అన్నమే వికారము చెంది సప్త ధాతువులు పెరుగుతాయి. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములు పెరుగుతుంటే ఈ శరీరం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది అన్నము యొక్క వికారము. అన్నము యొక్క వికారమైనటువంటి ఈ శరీరంలో అన్నము యొక్క సారభూతమైనటువంటి విశేషము ఏదుందో అది ప్రత్యుత్పత్తికి కారకమవుతుంది. కాబట్టి అన్నము తినకపోతే ప్రత్యుత్పత్తి జరగదు. తిన్న అన్నము మళ్ళీ సంతానాన్ని కనడానికి కారణమవుతోంది. అందుకని సమస్త భూతములు దేనిలోంచి పుడుతున్నాయి అంటే అన్నములోంచి పుడుతున్నాయి. అన్నము సృష్టికర్త. అందుకే అన్నం పరబ్రహ్మస్వరూపం అంటారు. పరబ్రహ్మము అన్న మాట ఎక్కడ వాడినా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దాని యందు సృష్టి శక్తి, స్థితి శక్తి, లయశక్తి 3 ఏకీకృతమయ్యాయి అని గుర్తు. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేత నమల్లినాథ శ్రీభ్రామరిప్రియ సుఖాశ్రయలోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే. 3 లోకములకు 3 మూర్తులకును 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన గారు భాగవతంలో. 3గా కనపడతాడు. 1 సృష్టికర్త, 2 స్థితికర్త, 3 ప్రళయకర్త. 3గా కనపడేటటువంటిది మాత్రం ఒక్కటే పదార్థం. ఆ ఒక్క పదార్థమే 3గా కనపడి 3 క్రియలు నిర్వహిస్తూ ఉంటుంది. అది సృష్టించినప్పుడు బ్రహ్మ, సృష్టింపబడినటువంటి శరీరాన్ని నిలబెట్టి కాపాడినప్పుడు స్థితికర్త అయిన విష్ణువు, దానికి నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చిన, జ్ఞానమిచ్చి మోక్షమిచ్చిన,
ఎన్ని జన్మలెత్తినా తనని పొందలేకపోతే తానే దానిని పొందేసిన మహాప్రళయం అంటారు. ఈ 3 లయకారకాలంటారు. ఈ 3 రకాలైనటువంటి లయ నిర్వహించేటటువంటి శివస్వరూపమైన ఈ 3 కలిసిపోయి చేసేటటువంటి కార్యక్రమాన్ని పరబ్రహ్మతత్వము అంటారు. అందుకే సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, మీరు ఏ దేవతా స్వరూపాన్ని తీసుకోండి, అది చిట్ట చివరికి 3 చెయ్యగలిగినదై ఉంటుంది. శివ అని నేను అన్నాను అనుకోండి, ఆయనని నటరాజుగా చూపించినప్పుడు ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. నటరాజస్వామి చేతిలో ఢమరుక ఉంటుంది. ఆయన ఢమరుకాన్ని మోగిస్తాడు అంటే శబ్దము సృష్టికి గుర్తు. సృష్టికర్త ఆయనే. ఆయనే సృష్టించిన ప్రాణులన్నింటినీ నిలబెడతాడు. అందుకని స్థితికర్త. ముఖం చిరునవ్వుతో ఉంటుంది. అంత వేగంగా నృత్యం చేస్తూ కూడా చిరునవ్వుతో ఉంటుంది ముఖం. ఆయనే లయకర్త. అన్ని ప్రాణులను తనలోకి తీసేసుకుంటాడు, ఇక నామరూపాలు లేకుండా. అందుకే అగ్నిహోత్రం ఒక చేతిలో ఉంటుంది. అగ్నిస్పర్శ కలిగిందనుకోండి, ఇక దానికి నామము రూపము ఉండవు, బూది కింద మారిపోతుంది. సమస్త జగత్తుని నాలోకి తీసుకుంటాను. ఇది చెప్పడానికి, నేను ప్రళయకర్తని అని చెప్పడానికి అగ్నిహోత్రం ఉంటుంది. ఈ తత్వాన్ని నువ్వు తెలుసుకోవడానికి ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి. ఒక కాలు పైకెత్తి ఉంటుంది. ఇది నేను భక్తితో ఉంటే అనుగ్రహిస్తాను. అందుకని అజ్ఞానాన్ని కాలుతో తొక్కి పెట్టి ఉంటాడు. అందుకే నటరాజస్వామి వారి మూర్తి మీద ఉన్న వ్యామోహం ఇతర దేశాల్లో ఏ మూర్తి మీద ఉండదు. మీరు ఒక్క విషయం గమనించండి, నటరాజస్వామి వారు ఈ 3 పట్టుకున్నప్పుడు ఏదో నేను చెప్పినంత స్థిమితంగా ఏం ఉండడు ఆయన. లేదా ఆయన చేసేటటువంటి నాట్యం కూడా చాలా తేలికగా ఏం ఉండదు. అది ఎంత వేగంతో ఉంటుంది అంటే, ఆయన చేస్తున్నటువంటి నృత్యము యొక్క వేగాన్ని తెలుసుకోవాలి అంటే ఒకే ఒక్క సూచన ఉంటుంది ఆయన మూర్తిలో. జుత్తు ఇటువైపుకి ఎగురుతూ ఉంటుంది, ఇలా కెరటాల్లాగా. ఇటు జుత్తు ఇటువైపుకి ఎగురుతూ ఉంటుంది. వ్యోమవత్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః కపర్దీ అని పేరు ఆయనకి. పెద్ద జటాజూటం. అది విప్పుకున్నప్పుడు నేను ఇంత పెద్ద జుట్టు విరబోసుకొని వేగంగా ఇలా అన్నాను అనుకోండి, ఈ జుట్టు అంతా ఇటువైపుకి వస్తుంది. నేను ఇలా అన్నాను అనుకోండి, జుట్టు అంతా ఇటువైపుకి వస్తుంది. నేను ఇలా అన్నప్పుడు జుట్టు ఇటువైపుకి వస్తే, ఇటువైపున్న జుట్టు మళ్ళీ ఇటువైపు తిరిగే లోపల ఎంతో వేగంగా తిప్పితే ఇటు జుట్టు ఉండేటట్టుగా తిప్పాలి. అంత వేగంగా తలని తిప్పుతూ దానికి అనుగుణంగా శరీరావయవాల్ని, ఆంగికం, అందుకే భైరవి అంటారు. లాస్యం అంటే భావప్రకటనం, ఆంగికం అంటే అవయవాలు కదపడం. అంత వేగంగా అవయవాలు కదుపుతూ భావప్రకటన చేస్తూ నిప్పు చేత్తో పట్టుకొని ఢమరుకాన్ని మోగిస్తూ ఒక కాలు పైకెత్తి అంత వేగంగా నృత్యం చేయడం అంటే, అందుకు చిదంబరంలో చిత్సభ, నటరాజ సభ, అంత గొప్ప సభ జరిగింది. అందులో నృత్యానికి తానే అధిపతిని అని నిరూపించుకున్నాడు. పార్వతీదేవి ఒకప్పుడు ఆయనతో సమానంగా నృత్యం చేస్తానండి. ఇద్దరిలో ఎవరు సమానంగా నృత్యం చేస్తారు? తీర్పు ఎవరు చెప్పాలి? శ్రీ మహావిష్ణువుని పెట్టారు. ఇద్దరూ నృత్యం చేస్తున్నారు. ఆయన ఏం చేస్తే ఆవిడది చేస్తోంది. ఆయన చూశాడు, ఏం చేసినా చేసేస్తోంది ఆవిడ. చూసి కాలి బొటనవేలుతో కుంకాన్ని అలదుకుని, అంటే ఆ కుంకుమ భరిణలోకి కాలి బొటనవేలద్ది కాలు పైకెత్తి ఊర్ధ్వముఖ తాండవం అంటుంటారు. ఆ అమ్మవారి లలాటమునందు బొట్టు పెట్టి కాలు పైకెత్తి ఆకాశం వైపుకు ఉంచాడు. కొన్ని కారణముల చేత స్త్రీ కాలు అలా పైకి ఎత్తని కారణం చేత అమ్మవారు సిగ్గుతో తల వంచుకొని నిలబడిపోయింది. ఆయన నటరాజుగా మూర్ధాభిషిక్తుడయ్యాడు. అది చిత్సభ, నటరాజ సభ. అందుకే చిదంబరంలో ఇప్పటికీ నటరాజస్వామి మాణిక్యవాచకర్ని అక్కడే అనుగ్రహించాడు మహానుభావుడు. నటరాజు అంటే ఎప్పుడూ తనలో తాను రమించేటటువంటి పరమశివుడు తాను లోక పరిపాలకుడుగా నిలబడేటటువంటి క్షేత్రం. అందుకే చిదంబరంలో నటరాజస్వామి. అదే మధురైలో అయితే అమ్మవారు పరిపాలకురాలు, మీనాక్షి పరిపాలకురాలు, సుందరేశ్వరుడు నిశ్శబ్దంగా కూర్చుని ఉంటాడు, అన్నీ చూస్తూ ఉంటాడు, మా ఆవిడ చక్క పెడుతుందని. అందుకే తమిళనాట ఒక సంప్రదాయం ఉంది. పెళ్లి సంబంధానికి వెళితే ఆ ఆడపెళ్లి వారి ఇంట్లో పెత్తనం ఎవరిది కనుక్కోవాలి అంటే ఆ ఇల్లు మధురయ్య చిదంబరమా అని అడుగుతుంటారు.
ఆ ఇల్లు చిదంబరం అండి అన్నారనుకోండి, ఆయనది పెత్తనం. ఆ ఇల్లు మధురై అండి అన్నారనుకోండి, ఆవిడిది పెత్తనం. అందుకని ఆయనే ఆవిడ, ఆవిడే ఆయన, వాళ్ళిద్దరి మధ్య తేడా ఎక్కడుంటుంది? ఇద్దరూ ఒకటే కానీ రెండుగా కనపడుతూ ఉంటారు. అటువంటి పార్వతీ పరమేశ్వరులలో నటరాజతత్వంతో స్వామి నిలబడినప్పుడు ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. అది విష్ణు స్వరూపానికి చెప్పారనుకోండి, ఆయన విషయంలోనూ అదే అన్వయం. ఆయనే సృష్టికర్త. శ్రీమన్నారాయణుని యొక్క నాభికమలంలోంచి ముందు బ్రహ్మగారు వస్తే కదూ సృష్టి జరిగింది. సృష్టికి సృష్టి ఆయనది. అందుకని సృష్టికర్త. శ్రీ మహావిష్ణువుగా ఆయన స్థితికర్త. స్థితికర్త అంటే ఎవరైనా రక్షించమని ప్రార్థన చేసినప్పుడు మిగిలిన వారు రక్షించడానికి వెళ్ళాలా వెళ్ళకూడదా అని ఆలోచించే అవకాశం ఉంటుందేమో, కానీ అలా ఆలోచించే అవకాశం లేకుండా రక్షించడానికి పరిగెత్తవలసిన వాడు విష్ణువు. విష్ణువు అంటేనే రక్షణ. అంటే దాన్ని శివుడికి అన్వయం అవదన్న నా ఉద్దేశ్యం కాదు. విష్ణు తత్వమునందు ప్రధానము రక్షణ. అందుకే భాగవతంలో గజేంద్ర మోక్షణ ఘట్టం దీన్ని నిరూపణం చేసింది. గజేంద్రుడు ఏం సామాన్యమైన శరణాగతి చేయలేదు. ఆయన మొత్తం దేవతలందరికీ అగ్ని పరీక్ష పెట్టేశాడు. ఏదో శివ అంటే ఆయన వస్తాడు, బ్రహ్మ అంటే ఇంకో ఆయన వస్తాడు, ఇంద్ర ఇంకో ఆయన వస్తాడు, షణ్ముఖ ఒక ఆయన వస్తాడు, వినాయక ఒక ఆయన వస్తాడు, అగ్ని ఒక ఆయన వస్తాడు. ఆయన ఎవరి పేరు చెప్పలేదు. వ్యాసుల వారు భాగవతం చేస్తూ అద్భుతం చేశారు. అసలు ఏ పేరు చెప్పలేదు. తస్మై నమ ప్రీషాయ బ్రహ్మణే అనంత శక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణి నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే అని ఆయన నామరూపాలతో సంబంధం లేకుండా పిలిచాడు. పోతన గారు యథాతథంగా ఆంధ్రీకరించారు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందొడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలో ఇడెవ్వడు సర్వము తానయిన వాడెవ్వడు వాణియాత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్నని. మా పేరు పిలవలేదు, మేము వెళ్ళాలా వద్దా అని మిగిలిన వాళ్ళు ఊరుకున్నారు. పేరు పెట్టి పిలవకపోయినా రక్షణ కోసం వెళ్ళవలసి వస్తే విష్ణు వెళ్ళాలి. అందుకే ఆయన బయలుదేరి వచ్చారు. కాబట్టి స్థితికర్త అంటే విష్ణువు. ప్రళయకర్త అంటే వటపత్రశాయిగా ఉన్నప్పుడు సమస్త బ్రహ్మాండములు లయమైపోతే ఆయన ఒక్కడే కరార విందేన పదార విందం ముఖార విందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. కాలి బొటనవేలు తీసి నోట్లో పెట్టుకుని చీకుతూ ఉంటాడు. చీకుతూ ఆ రావి ఆకు మీద ప్రళయ జలాల మీద తానొక్కడే తేలుతూ ఉంటాడు. సమస్తము ప్రళయమునందు మునిగిపోతే అంటే ఆయన ప్రళయకర్త. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.